రహస్య జీవితం ఎవరు తెలియదేమో అనుకుంటారు. వీరు ఎలాంటి వారంటే కుష్ఠరోగులు ఆలోచించుకున్న నయమాను బయటికి బహిరంగంగా బలంగా కనిపిస్తున్నారు. లోపల ఏముంది? కుష్ఠరోగం. ఒక రోజున బయటపడింది. నీ లోపల రోగము బయటపడేది యేసయ్య వాక్యం ద్వారా మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే యేసయ్య లోకానికి వచ్చింది మతం మార్చడానికి కాదు, నీ లోపల అంతరంగా మార్చడం కోసం ప్రభు వచ్చే ఈ లోకానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే నీ లోపల స్వభావమే నరకాన్ని తీసుకెళ్తుంది కాబట్టి నిన్ను భౌతికంగా ఎవరిని మార్చలేం. ఒక త్రాగుబోతుని మార్చి చూపించండి ఎవరైనా. భార్య మార్చగలరా? పోనీ స్నేహితులు మార్చగలరా? అతడి వ్యసనాన్ని ఎవరు మార్చలేం. కానీ మార్చగలిగిన సమర్థం మాత్రం ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రమే. ఎందుకంటే పాపము లేనివాడు మాత్రమే రక్షించగలిగిన సమర్థుడు ఉన్నాడు. గట్టిగా స్తోత్రం కలిగి ఉన్నగాక. అందుకనే ఆయన నీ బలహీనతలో కూడా ఆయనకి సహాయం చేయగలిగిన వాడు. ఆయన ఆ అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇంత ఘోరమైన పాపంలో బ్రతుకుతున్న ఆ సమరయ స్త్రీతో యేసయ్య వచ్చి ఇక్కడ మాట్లాడుతుండగా ఏం చెప్పాడు ఆయన? అమ్మా, నువ్వు చెప్తున్న మాట నిజమే, కానీ నీ రహస్య పాపాలన్నీ కూడా నాకు తెలుసు అనగానే అక్కడే కొండ విడిచిపెట్టి, ఆ కొండ ఏంటంటే నా శరీరమును ప్రభువా సజీవ యాగముగా నీకే సమర్పిస్తున్నని చెప్పి ఆ కొండక్కడ విడిచిపెట్టి ఆ ఊరి వారితో, ఇదిగో నా పాపములన్నీ కూడా బయట పెట్టిన ఈయన మెస్సయ్య కాదా, ఈయన క్రీస్తు కాదా ఆయన సువార్త ప్రకటించగానే ఆ ఊరి వారందరూ కూడా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన మాట విన్నారు. గట్టిగా స్తోత్రం కలుగునగాక. సమరయ స్త్రీలో కూడా సువార్తికురాలను చూడగలిగిన మనస్సు, కళ్ళు ఆయనకి మాత్రం ఉండగలిగినాయి. కానీ దేవుడు వాడుకుని ఒక పాపిని పరిశుద్ధంగా మార్చి ఆ స్త్రీతోనే సువార్త ప్రకటింపజేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక విషయం చెప్పనా, బహిరంగముగా ఆయన కొరకు నిలబడే వారే కోతకొచ్చిన పంట కోయగలుగుతారు. గట్టిగా స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంట్లో కూర్చుంటావు, బయటికి రావు, సువార్త ప్రకటించవు. ఇది ఏసీ కింద ఫ్యాన్ వేసుకుని కూర్చుని ఎంతసేపు బతుకు తల బతుకు నీ బతుకో. ఆయన రాక దగ్గర పడింది. ఎవరైతే బహిరంగంగా వచ్చి ఆ ఆత్మ పంట కోయగలుగుతారో వారి ద్వారా దేవుడు రక్షణ సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక.